హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ చూపిస్తున్నాను. పొద్దున్నే ఇంకా కిచెన్లోకి వచ్చినాను. నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను ఎవ్రీడే. మీలో ఎంతమంది నైట్ కిచెన్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. నైట్ కడిగిన గిన్నెలన్నీ కొంచెం లైట్ వేసాను. లైట్ ఇది కొంచెం పడుకొని ఉంది, లేట్గా వేసిన ఒక 2 నిమిషాలు పడుతుంది. పొద్దున్నే కిచెన్లోకి వచ్చి లైట్ వేసుకొని నైట్ కడిగి పెట్టిన గిన్నెలన్నీ ఇప్పుడు నాకు అవసరమయ్యే గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి లంచ్ బాక్స్లో అవసరమైనటువంటి తీసి బయట పెట్టుకుంటున్నాను. పిల్లలు వెళ్ళాక మిగతావన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగా కిచెన్ స్టాండ్లు పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్ అవన్నీ ఇంకా తీసి బయట పెడుతున్నాను. వాటర్ నింపాలి. పిల్లల టిఫిన్ బాక్సులు కూడా ఇప్పుడు అవసరం కాబట్టి టిఫిన్ బాక్సులు బయట పెడుతున్నాను. ఇప్పుడైతే పిల్లలు టిఫిన్ బాక్స్లో ఇంకా పాలు కాంచేకి టీ పెట్టేకి నాకు కావాల్సిన గిన్నెలన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా మనము బ్రష్ చేసుకుంటే పొద్దున్నే మనకి చాయ్ పడాలన్నమాట. టీ తాగింది నా నిద్ర మొత్తం అయితే వదలదు. ఇక్కడ స్టవ్ మీద ఒక పక్క టీ పెట్టి మరిగిస్తున్నాను. ముందుగా అయితే మా బాబు గాడి కోసము నా కోసం టీ, మా బాబుకి హార్లిక్స్ కలుపుతున్నాను. మీలో ఎంతమందికి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది? మానుకోవాలనుకుంటున్నాను కానీ మానుకోలేకపోతున్నాను. ఓ పక్క టీ మరుగుతుంది, ఓ పక్క మా బాబుకి పాలు కలుపుతున్నాను. వాడు నాతో పాటు లేస్తాడు, నేను కావాలే తిరుగుతూ ఉంటాడు. మా పాప కొంచెం లేట్గా లేస్తుంది. ముందుగా టీ కప్లో పోసుకొని మనశ్శాంతిగా టీ తాగుతాను. ఇంకా పిల్లల లంచ్ టిఫిన్ బాక్సులకి అయితే నైట్ అన్నం ఉంటే పులిహోర కలిపి పెట్టేశాను. పులిహోర అయితే రోజు పెట్టిన పులిహోర తినేస్తారు. ఉప్మా పెట్టిన రోజు అయితే ఇది లంచ్ టైము. లంచ్లోకి నేనైతే రాయలసీమ స్పెషల్ ఉల్లిగడ్డ కారము, ఇది వీడియో తీయలేదు, జస్ట్ లంచ్ తినేటప్పుడు తీసుకున్నాను. పప్పుచారు అనమాట. లంచ్ పెద్ద వీడియో తీయలేదన్నమాట, ఫుల్ వీడియో. ఇంకా నైట్ వచ్చేసి నైట్ కాదు, ఇది పెరుగు. ఈవినింగ్ మళ్ళీ ఇంకా మరి డ్యూటీ, యథావిధి డ్యూటీ. నైట్ ఏమో రేపు మార్నింగ్కి ఇడ్లీ పిండి ఇడ్లీ కోసము మినప్పిండి మిక్సీ పట్టి ఇడ్లీ కలిపి పెట్టాను. ఇంకా ఇడ్లీ కలిపి ఇంకా రేపటికి కావాల్సినవన్నీ నైటే సర్ది పెట్టుకున్నాను. ఒక పక్క ఇది మినప్పిండి చిన్న బాక్స్లో, ఇదేమో ఇడ్లీ పిండి అనమాట. కొంచెం మినపప్పు ఎక్కువ నానబెడితే కొంచెం గారెలు కనేసి బాక్స్లో తీసి పెట్టాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత సర్ది పెట్టేసి ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వచ్చిన గిన్నెలన్నీ ఇంకా ఒక్కొక్కటి కడిగేసి పడుకోవాలి. ఆల్రెడీ పిల్లలు పడుకునేసారు. పిల్లలు పడుకున్నాక ఈటీవీలో ప్రోగ్రామ్ చూసి నేను 10:20కి 10:30కి అట్లా గిన్నెలు కడగడం స్టార్ట్ చేస్తాను. ఎంత లేట్ అయినా పర్లేదు కానీ అన్నీ కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను. పొద్దున్న ఒక 10 నిమిషాలు లేట్ లేసినా కూడా అంత హడావిడి ఉండదన్నమాట. మీలో ఎంతమందికి నైట్ గిన్నెలు కడిగి కిచెన్ తుడిచి పడుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతేనా నైట్ 12 వరకైనా మేలుకుంటాను కానీ పొద్దున్న లేవలేను అస్సలకి. ఇంకా పిల్లలు స్కూల్ పంపించాలి కాబట్టి లేవాలి, లేకుంటే 7 వరకైనా పడుకుంటాను. ఇక్కడ ముందుగా బ్రేక్ అయ్యే సామాన్లన్నీ కడిగి పెట్టుకుంటున్నాను. చాయ్ కప్పులు, ముందు టీ కప్పులు కడిగి పెట్టుకొని తర్వాత మిగతా గిన్నెలు కడుగుతాను. ఇప్పుడు మధ్యలో ఒక పెద్ద పాత్ర బోర్లీ చేసి, ఇది నాది సామాన్ల స్టాండ్ ఎప్పుడో నాట్ సెంచరీది అనమాట. సుమారు ఒక 7-8 ఏళ్ళు అవుతుంది. ఇంకొక గ్లాస్ వచ్చింది, మా ఆయన మజ్జిగ తాగి అక్కడ పెట్టిపోయాడు. ఇంకా అది కూడా కడిగి పక్కన పెడుతున్నాను అనమాట. నాకు గిన్నెలు కడిగేటప్పుడు ఇట్లా బ్రేక్ అయ్యే వస్తువులు ఏమన్నా ఉంటే ఫస్ట్ అవి కడిగి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు మిగతా గిన్నెలు కడుగుతాను. ఫస్ట్ అయితే నేను ఈ స్టాండ్లో అయితేనే ఒక పెద్ద గిన్నె ఫస్ట్ కడిగి మధ్యలో పెట్టి దాని చుట్టూరా లంచ్ ప్లేట్లు ఏమన్నా మూతలు ఉంటే కడిగి రౌండ్గా పెడతాను.
తర్వాత అవన్నీ ప్లేట్లన్నీ కడిగిన తర్వాత గిన్నెలు కడుగుతాను అన్నమాట. ఒక ఆర్డర్ ప్రకారం క్లీన్ చేస్తాను. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నమాట. పిచ్చి అని కాదు కానీ మధ్యలో ప్లేట్లు పెట్టకుండా డైరెక్ట్ గిన్నెలు కడిగితే చిన్న చిన్న గిన్నెలన్నీ పడిపోతుంటాయి స్టాండ్లో. అందుకని అలా చేస్తాను అన్నమాట. ముందు నుంచి అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ రైస్ పెట్టుకున్న గిన్నె అడ్డం ఉంటే ఇది కూడా కడిగి పక్కన పెట్టేస్తున్నాను. మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కడి దాకా పోతున్నాయో నా వీడియోస్. నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ప్లేట్లన్నీ కడిగి స్టాండ్లో రౌండ్గా పెడుతున్నాను. ఇంకా తట్టలన్నీ కడిగి పెట్టిన తర్వాత గిన్నెలు పెట్టినా కింద పడుకోకుండా ఉంటాయన్నమాట. మీరు కూడా ఇలాగే నైట్ గిన్నెలు క్లీన్ చేసి పడుకుంటారా? ఇప్పుడైతే ఇంకా తట్టలన్నీ అయిపోయినాయి. కొన్ని కొన్ని గిన్నెలు లాస్ట్ పిల్లలు పాలు తాగే కప్పులు, టీ గిన్నెలు, గ్లాసులు, చిన్న చిన్న వస్తువులు, స్పూన్లు, గరిటెలు లాస్ట్లో కడుగుతాను. గరిటెలన్నీ ఒకసారి కడుగుతా, ప్లేట్లన్నీ ఒకసారి కడుగుతా, చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఒకసారి కడుగుతా. ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటాను అనమాట. లాస్ట్కి స్పూన్లు, గరిటెలు కడుగుతాను అనమాట. ఎందుకో గిన్నెలు ఎవరు కడిగినా ఇష్టం ఉండదు. నా గిన్నెలు నేను కడుక్కుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎవరు కడిగినా నచ్చదు. గిన్నెలతో అయితే పెద్ద పని. గిన్నెలన్నీ కడగాలి, మళ్ళీ పొద్దున్నే సర్దడం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు పైన పెద్ద పాత్రలు పెట్టేశాను. పొద్దున వరకు అన్నీ ఇంకా నీళ్ళన్నీ డ్రై అయిపోతాయి. అప్పుడు స్టాండ్లో బోర్లించుకుంటాను అనమాట. అలాగే పెట్టేస్తే సామాన్ల స్టాండ్ తుప్పు పట్టిపోతుంది. ఇప్పుడు కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. ఇప్పుడు కిచెన్ కౌంటరు, గ్యాస్ అన్నీ కడిగి నైటే తుడిచిపెట్టి పడుకుంటాను అనమాట. బొద్దింకలు రాకుండా ఉంటుంది. మా ఆయన అయితే తిడతాడు, నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే బొద్దింకలు వస్తాయని. అందుకని అట్లా అలవాటు అయిపోయింది పెళ్ళైన దగ్గర నుంచి నాకు. నేనైతే ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను, ఒక చేత్తో క్లీన్ చేస్తున్నాను.